హాయ్ హలో నమస్తే. నేను డాక్టర్ శ్వేత, ఎండి ఆయుర్వేద, శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు మనం ఐరన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడదాం. అంటే ఆయుర్వేదిక్లో దీన్ని పాండు అంటాం అనమాట. ఇదేంటంటే ఎక్కువగా పిత్త బాడీలో మనం దోష చెప్తాం కదా, వాత పిత్త కఫ. ఈ పిత్త అనేది ఎగ్రివేట్ అవ్వడం వల్ల పిత్త దోష మనకి బ్లడ్లో ఎగ్రివేట్ అయ్యి లివర్ని, స్ప్లీన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు మనకి ఐరన్ డెఫిషియన్సీస్ ఎక్కువ వస్తుంటాయి. ఇది మామూలుగా చెప్పాలంటే ఐరన్ అనేది మన బాడీ యొక్క హెల్త్ మెయింటెనెన్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే ఐరన్ తగ్గిందో అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సెల్స్కి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతుంది. దానివల్ల మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్కి ఆక్సిజన్ రీచ్ అవ్వడం చాలా తక్కువ అవుతుంది అనమాట. సో ఇట్లాంటి కండిషన్స్లో ఎవరికైతే ఐరన్ డెఫిషియన్సీ ఉందో వాళ్ళల్లో మనం ఎక్కువగా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం, అంటే ఆయాస పడుతూ ఉంటారు. నెక్స్ట్ హెడ్ఏక్స్ ఎక్కువగా వస్తుంటాయి, తలనొప్పి బాగా వస్తూ ఉంటుంది, అండ్ ఇరిటబిలిటీ బాగా చికాక్గా అనిపిస్తూ ఉంటుంది, అండ్ డిజీనెస్ ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అండ్ ఎప్పుడు చూసినా ఎనర్జీ లోగా ఉంటుంది, యాక్టివ్గా ఉండలేము, అండ్ హెచ్బి పర్సంటేజ్ కూడా తగ్గి కొంచెం పాలిపోయినట్టు, ఫేస్ పాలినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్తే.